Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో సెమీస్కి వెళ్ళేటువంటి టీమ్స్ ఏంటి? ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో గెలుస్తాం అనేది అసాధ్యం అనేటువంటి సంకేతాలు కనిపించినాయి. ఏ టీంకి ఆ టీము స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ కూడా కొన్ని మ్యాచ్లు ఓటమి పాలైంది. ఇక ఫైనల్ ట్యారీలో చూస్తే కనుక 1-2 పొజిషన్స్లో ఎవరున్నారు? ఈరోజు చెన్నై జరగబోతున్నటువంటి మ్యాచ్ చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్లో ఎవరు గెలిస్తే అడ్వాంటేజ్? ముఖ్యంగా టాలీలో చూస్తే చెన్నైకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, లక్నో లాస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ చెన్నై ఫ్యాన్స్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలని కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా చెన్నై గెలిస్తే సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. ప్రశాంత్ గారు, ఈ ఐపీఎల్ ఇక నెక్స్ట్ లెవెల్ సీజన్కి వచ్చేసింది. అన్ని ప్రైమరీ మ్యాచెస్ అన్నీ కూడా అయిపోయి సెమీస్కి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్తారు, అన్ని టీంలు అన్ని మ్యాచ్లు గెలవడం అనేది సాధ్యం కాదని ఐపీఎల్ అయితే అర్థమైపోయింది. సో మీ అంచనా ఏంటి? ఫైనల్ టీమ్స్ టాలీ ప్రకారం చూస్తే టాప్ పొజిషన్స్లో ఉన్నాయి. ఆర్సీబీ ఇవి కనిపిస్తున్నాయి. సో వాటికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా, లేదా జరగబోయేటువంటి మ్యాచ్లు ఏమన్నా తలరాతలు మార్చే ఛాన్సెస్ ఉంటాయి? ప్రధానంగా ఈ రోజు సిఎస్కే అండ్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గురించి మనం ప్రధానంగా విశ్లేషిస్తాం. ఎందుకంటే ఐపీఎల్ అనేది 14 మ్యాచ్లు ప్రతి టీము లీగ్ మ్యాచ్లు ఆడిన తర్వాత సెమీఫైనల్స్ జరుగుతాయి. 2 సెమీఫైనల్స్ అంటే 4 జట్లు, 10 జట్లలో 4 జట్లు మాత్రమే సెమీఫైనల్ చేరేది. కానీ ఈ 12 మ్యాచ్లు ముగిసిన దశలో లాస్ట్ 2 మ్యాచెస్ కొన్ని జట్లకి క్వార్టర్ ఫైనల్స్ లాగా అనుకోవచ్చు. అంటే డూ ఆర్ డై, ఇక గెలిస్తే ముందుకు లేదంటే ఇంటికి. సో అటువంటి స్థానంలో దాదాపుగా 4 టీంలు ఉన్నాయి. సో మనం చూసుకుంటే టాప్ 4 లో ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటాన్స్ కంఫర్టబుల్ గా 1-2 లో ఉన్నాయి. దాదాపుగా ఇవి టాప్ 2 లోనే ఉంటాయని ఒక అంచనా. ఇక అద్భుతాలు జరిగితే తప్ప వీరి స్థానాలు మారకపోవచ్చు. ఇక నెక్స్ట్ 2 పొజిషన్స్ కి 4 టీమ్స్ పోటీ పడుతున్నాయి. అందులో మన హైదరాబాద్ జట్టు ఉంది, కొంచెం పవర్ఫుల్ పొజిషన్ లో ఉంది, థర్డ్ అనుకుంటున్నాం. ఇక తర్వాత పంజాబ్ అనూహ్యంగా ప్రతి మ్యాచ్ ఓడకుండా ఫస్ట్ టాప్ 7 మ్యాచెస్ అన్ని గెలిచి చాలా అద్భుతమైన ఫామ్ ఉన్న పంజాబ్ లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. పంజాబ్ కూడా క్వార్టర్ ఫైనల్ డూ ఆర్ డై లా ఉంది. ఇక ఫస్ట్ లో దాదాపు పేలవమైన ప్రదర్శన చేసిన చెన్నై పుంజుకొని లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న చెన్నై కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇక లాస్ట్ ఆర్ఆర్ వైభవ్ సూర్యవంశీ తర్వాత మన జైస్వాల్ లాంటి స్టార్లతో చాలా స్ట్రాంగ్ గా పటిష్టంగా ఉన్న ఆర్ఆర్ కూడా ఒక ఛాన్స్ ఉంది. సో 2 స్పాట్లకు 4 టీంలు పోటీ పడుతున్నాయి. సో కాబట్టి ఇక చూస్తే ఈ రోజు జరగబోయే మ్యాచ్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్ కి మాత్రమే ఇందులో ఒక ఎక్సైట్మెంట్ లేదా డూ ఆర్ డే. ఎల్ఎస్జీకి ఇక ఓడినా గెలిచి వచ్చేదేం లేదు, గెలిచినా వచ్చేం లేదు. కాకపోతే లాస్ట్ పొజిషన్ లో ఉంది, లాస్ట్ పొజిషన్. కాకపోతే ఐపీఎల్ అనేది చాలా గమ్మత్తుగా ఉంటది. ఏంటంటే లాస్ట్ టైంలో ఎప్పుడైతే రాణించారో అంచనాలు లేని జట్లు సడన్ గా ఉంటాయి, సడన్ గా గెలుస్తాయి. ఎందుకంటే ఎటువంటి అంచనా ఉండదు, ఒత్తిడి ఉండదు. వాళ్ళలో మంచి ప్లేయర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్జీ తీసుకున్నాము, ఎల్ఎస్జీలో మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ దాదాపు 20-23 కోట్ల రూపాయలతో ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్, కానీ ఇప్పుడు వరకు ఈ ప్రదర్శన చేసింది ఏం లేదు. జాష్ ఇంగ్లీష్ తర్వాత మిచెల్ మార్ష్ సెంచరీతో ఎల్ఎస్జీకి ఒక మ్యాచ్, మన రీసెంట్ మ్యాచ్ కూడా గెలిపించాడు మిచెల్ మార్ష్. సో అలాగే మొహమ్మద్ షమి లాంటి బౌలర్స్, మోసిన్ ఖాన్ ఇలాంటి టీమ్ ప్లేయర్స్ తో కొంచెం పటిష్టంగా ఉంది మన ఎల్ఎస్జీ. వాళ్ళకు గెలుపు ఓటమితో పెద్ద ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మనం చెన్నై గురించి మాట్లాడుకోవాలి. చెన్నైకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంజురీ సమస్యతోటి ఒక మంచి కీలకమైన ప్లేయర్ పోవడం తోటి ఇప్పుడు చెన్నై అనేది ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ లో ఈ రోజు వాళ్ళ స్టార్ ప్లేయర్స్ శివం దుబే, బ్రావిస్, రుతురాజ్ గైక్వాడ్ రాణించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అలాగే నూర్ కూడా కొంచెం అద్భుతాలు చేసి స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తే చెన్నై మళ్ళీ తిరిగి రేస్ లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి ఈ రోజు ఎల్ఎస్జీతో గెలిస్తే వెరీ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే ఇక వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఏదైనా మ్యాజిక్ జరిగి మళ్ళీ ఇతర టీమ్స్ అన్ని ఓడిపోతే తప్ప చెన్నైకి ఛాన్స్ ఉండదు. సో చెన్నైకి ఈ రోజు ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి చెన్నై శాయశక్తులు వడ్డి ఆల్రెడీ బాగా 10th పొజిషన్ లో ఉన్న ఎల్ఎస్జీ మీద గెలుపు ఖచ్చితంగా అంటే 50-60% చెన్నైకే ప్రెడిక్షన్ ఉంది. కాకపోతే లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్ అసలు మా హోమ్ గ్రౌండ్, ఇక మాకు ఓడితా ఏం లేదు, గెలిచినా ఏం లేదని చెప్పి యథేచ్ఛగా ఒక్కసారిగా ఆడితే రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ ఒకసారిగా యూనో ఫామ్ లోకి వచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా లక్నో కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ చెన్నైకి డూ ఆర్ డే మ్యాచ్ రేపు ఎల్లుండి కూడా రసవత్తరంగా మారుతుంది ఐపీఎల్ నెక్స్ట్ 2-3 డేస్. ఎందుకంటే
ఖచ్చితంగా పంజాబ్ అంటే ఫస్ట్ ఈ టోర్నమెంట్ బిగినింగ్ లో ప్రతి ఒక్క అంచనాలని కూడా అందుకోకుండా పైకి వెళ్ళింది పంజాబ్. అటువంటి పంజాబ్ ఒక్కసారిగా లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక పంజాబ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతూ ఐపీఎల్ లో అడపాదడపా ఇన్కన్సిస్టెన్సీస్ వదిలిపెడితే దాదాపు అద్భుతంగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలని అందరి తెలుగువారి ఇక మనోభావాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా కీలక మ్యాచ్లు జరగబోతున్నాయి. అందులో ఆర్సీబీ మ్యాచ్ మన హైదరాబాద్ లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్లన్నీ కీలకంగా ఉన్నాయి. తర్వాత ఈ ఐపీఎల్ 2026 ఇచ్చినప్పుడు సూర్యవంశీ అందరి మనసులు దోచుకున్న ప్లేయర్ ఆర్ఆర్ కి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ కూడా ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ మరి 4 టీములు 2 బెర్తులు అద్భుతమైన మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ఇక మనం ఏ మాత్రం ఆలస్యం లేకుండా అన్ని చూడాలి. బట్ నా దృష్టిలో అయితే ఎస్ఆర్హెచ్ కి అండ్ పంజాబ్ కి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్లే ఆఫ్ చేరుకోవడానికి. ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వెళ్తుంది. చెన్నై మళ్ళీ ఎందుకంటే బిగ్ మ్యాచ్ ఆడిన అనుభవం చెన్నైకి ఉంది. అంటే గత ఐపీఎల్ సీజన్స్ లో దాదాపు ఎక్కువ సార్లు విజేతగా నిలిచింది ముంబై, చెన్నై, కోల్కతా నైట్ రైడర్స్. వాళ్ళకి బిగ్ మ్యాచెస్ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించి చెన్నై తిరిగి లాక్కొని మరి ప్లే ఆఫ్ రేస్కి వస్తే చెప్పలేము. బట్ చూడాలి, అద్భుతమైన మ్యాచెస్ ఉన్నాయి. ప్రాబిలిటీస్ వైజ్ గా చూస్తేనేమో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కనిపిస్తుంది, కానీ రాజస్థాన్ రాయల్స్ వస్తే బాగుంటది. సూర్యవంశీ పర్ఫార్మెన్స్ చూడాలనే కోరిక కూడా హైదరాబాద్ అయితే చాలా ఉంది. 100%. ఎందుకంటే అద్భుతంగా ఈ ఐపీఎల్ లో మాక్సిమం ఎంటర్టైన్మెంట్ అందించాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు సూర్యవంశీ. అందరికి కూడా అభిమానం. అంటే ఏ టీం పైన మనకు అభిమానం ఉన్నా మోజున్నా కూడా వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే ఖచ్చితంగా కొట్టాలి, సెంచరీ కొట్టాలి, 6 కొట్టాలి అనే ఒక ఆనందంతో చూశారు. సో అలాగే యశస్వి దేశాలు కూడా మంచిగా ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ చూడాలి అంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 2 మ్యాచెస్ అనేది. ఆర్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్. బట్ మనం అందరం తెలుగు వారిలో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ అయితే స్ట్రాంగ్ గా ఉండి ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి. ఎందుకంటే అద్భుతంగా ఆడారు ఈ సీజన్. ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ, మన ఈశాన్ కిషన్ గానీ, ప్యాట్ కమిన్స్ కానీ, మన నితిన్ రెడ్డి గానీ, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడారు, చాలా అద్భుతంగా ఆడారు. కాబట్టి ఇంత పోరాట పోటీతో హెన్రీ క్లాసన్ మంచి ప్లేయర్స్ తో ఉన్న ఎస్ఆర్హెచ్ కూడా బలమైన పోటీ, కప్పు విన్నర్ కి ఏ మాత్రం తీసిపోదండి. సో కాబట్టి మంచి టీమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ఈరోజు సిఎస్కే బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తుందా, లేకపోతే ఈ ఫామ్ లో చివరి స్టేజ్ కి వచ్చి చెతికిల పడుతుందా. అందరు కూడా ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఖచ్చితంగా చూడాలి ఈరోజు. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ పైన అందరి హోప్స్ ఉన్నాయి. చెన్నై ఫర్దర్ గా ముందుకు వెళ్తుందా లేదా అనేది తేలిపోతుంది. ఎందుకంటే రాబోయేటువంటి మరొక మ్యాచ్ కూడా చాలా కీలకమైందని చెప్పని ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ కూడా 3rd బెర్త్ కన్ఫర్మ్ అవడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. ఎస్ఆర్హెచ్ని అభిమానిస్తున్నటువంటి వారందరూ కూడా నెక్స్ట్ టీమ్ సెమీస్కి వెళ్ళాలని చెప్పి అందరూ కోరుకుంటారు. రాబోయేటువంటి 3 రోజులు జరగబోయేటువంటి మ్యాచ్లు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి మ్యాచ్లు కాబోతున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.